హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే ఉంది. సో మేము ఇద్దరం అయితే ఉన్నాం. వీడు ఒక టీం, నేను ఒక టీం అయితే డివైడ్ అయినాం. వీడు సిఎస్కే ఉంటే నేను ఎస్ఆర్హెచ్. సో లెట్స్ ప్లే ది సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఫస్ట్ ఎవరో సెకండ్ ఎవరో డిసైడ్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే ఎంచుకున్నాం. సిఎస్కేనా ఎస్ఆర్హెచ్? ఇది వీడైతే సిఎస్కే కదా, వీడైతే సెకండ్ వచ్చాడు. ఇప్పుడు కెమెరామ్యాన్ ఫస్ట్, అంటే ఎస్ఆర్హెచ్ ఫస్ట్. ఓకే, లెట్స్ ప్లే. ఫస్ట్ బాల్ 4. ఎస్ఆర్హెచ్ అయితే ఫస్ట్ బాలే 4 కొట్టాడు. వైడ్. థర్డ్ బాల్ ఓ డాట్. డాట్ బాల్. ఈ ఓవర్స్ కాదు, ఆల్ అవుట్ అనమాట. పిచ్చి క్యాచ్కి అవుట్. బౌలర్ అయితే తెస్తుండు. 4. ఎస్ఆర్హెచ్ స్కోర్ వచ్చేసి 2 4s అంటే 8 స్కోర్. బా 6 కొట్టి కింద కొట్టాడు కాబట్టి నాట్అవుట్. ఓ వైడ్. సిఎస్కే బౌలింగ్ అయితే చాలా టఫ్గా ఉంది, చూస్తున్నారు కదా. 4. ఎస్ఆర్హెచ్ ఎంత మొత్తం స్కోర్ ఎంత? ఎస్ఆర్హెచ్ 18. 4 వేసాడు. డాట్ బాల్. బౌన్స్ ఏమని చెప్తున్నా, బౌన్స్ ఏమంటే మిడిల్ పిచ్ చేస్తుండు. ఎస్ఆర్హెచ్ మింగుతాడు. ఏం చాలా బౌన్స్ వేసి సిఎస్కే. నాట్ 4. ఆ చైర్కి అయితే తగిలింది కాబట్టి నాట్ 4. 4. పిల్లర్ అయితే మిస్ చేశాడు. డాట్ బాల్. సిఎస్కే బౌలర్ అసలు ఎస్ఆర్హెచ్ని అవుట్ చేయలేకనే అన్నాడు. చూద్దాం ఈరోజు మ్యాచ్లో ఏం జరుగుతుందో. మళ్ళీ వైడ్ వేసాడు. వైడ్లు డాట్ బాట్ తప్ప ఏం బేడాకున్నాడు. బౌన్స్ ఏమని చెప్పినా క్యాచ్ వచ్చాక పట్టాలి, కానీ సిఎస్కే బౌలర్ మడుకు అట్లే చూస్తున్నాడు. మీకు చెప్పలేదు కదా 4 6 ఈ వాల్ అనమాట. 4 6 టచ్ చేశాడు ఊరిక. బా క్యాచ్ వచ్చే పట్టు. 4 30. ఆ సెంచరీకి 20 తక్కువలో ఉన్నాడు ఎస్ఆర్హెచ్ బ్యాటర్. నాట్ 4. డాట్ బాల్. సిఎస్కే బౌలర్ క్యాచ్ ఇరా అని అడుగుతుండు. చూద్దాం ఏం జరుగుతుందో. ఎండ ఎక్కువ ఉంది కాబట్టి క్లారిటీగా లేదు ఫేస్. అవుట్. మీరు పిచ్కి అయితే అవుట్ చేస్తాడు సిఎస్కే బౌలర్. చూద్దాం. ఇప్పుడు 34 కొట్టాలి గెలవాలంటే. చూద్దాం ఎంతమంది ఆడతాడు. ఫస్ట్ బాల్ అయితే వైట్. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ 30 కొట్టాడు. 4 30. ఆ సెంచరీకి 20 ఉన్నాడు ఎస్ఆర్హెచ్ బ్యాటర్. నాట్ 4. డాట్ బాల్. సిఎస్కే బౌలర్ క్యాచ్ ఇరా అని అడుగుతుండు. చూద్దాం ఎండ ఎక్కువ ఉంది కాబట్టి క్లారిటీగా లేదు ఫేస్. అవుట్. మీరు పిచ్కి అయితే అవుట్ చేస్తాడు సిఎస్కే బౌలర్. చూద్దాం ఇప్పుడు 34 కొట్టాలి గెలవాలంటే. చూద్దాం ఫస్ట్ బాల్ అయితే వైట్. బా క్యాచ్ మిస్ చేశాడు ఎస్ఆర్హెచ్ బౌలర్. క్యాచ్ అయితే మిస్ చేశాడు. 4. టోటల్ స్కోర్ వచ్చేసి 8. సిఎస్కే బ్యాటర్ 2 4 అయితే కొట్టాడు. డాట్ బాల్. ఫస్ట్ ఓవర్ వేశాడు. 4 అయితే కొట్టాడు. పిల్లలు మనకు చూస్తా ఉన్నాడు. డాట్ బాల్. మేమైతే అక్కడ వికెట్స్ అయితే ఏం పెట్టలేదు, జస్ట్ ఆల్ పెట్టినాం. డాట్ బాల్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మ్యాచ్. ఈవినింగ్ కూడా అలాగే ఉండాలని సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ కోరుకున్నాం. ఎస్ఆర్హెచ్ బౌలర్ వేశాడు. అక్కడ వికెట్స్ ఉంటే మామూలుగా అవుట్. మేమైతే వికెట్స్ పెట్టుకోలేదు, ఆల్ అయితే ఆడుతున్నాం. మళ్ళీ డాట్ బాల్. సిఎస్కే బ్యాటర్ అయితే చాలా నిరాశగా ఉన్నాడు. ఇప్పుడు ఎంఎస్ ధోని ఒళ్ళు కావాలని మేము కోరుకున్నాం. చూద్దాం ఎంత ఆడతాడు. 4. సిఎస్కే బ్యాటర్ 4 కొట్టాడు. 3 4 అంటే 4 4 40 సారీ. మళ్ళీ 4. టోటల్ స్కోర్ వచ్చేసి 16. మళ్ళీ అలాగే మనం బౌలర్ అయితే కోరుకున్నాడు. వా మిస్ చేశాడు. ఇది చాలా అవమానం. ఎస్ఆర్హెచ్ పిల్లలకి చాలా మిస్సింగ్ అయితే చేస్తున్నాడు. ఫీలింగ్ సరిగ్గా చేయలేదు. నెక్స్ట్ మ్యాచ్ సరిగ్గా చేయాలని కోరుకుంటున్నాం. చూస్తున్నాడు. 4. టోటల్ స్కోర్ వచ్చేసి 20. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ని గెలవాలంటే 14 రన్స్ అయితే ఇవ్వాలి. 20 స్కోర్ 24. ఎస్ఆర్హెచ్ బౌలర్ లాస్ట్ చూసుకుందాం అంటున్నాడు. చూద్దాం ఎలా లాస్ట్లో. డాట్ 4 28. 28 స్కోర్. 28 ఒక 4 కొడితే ఎస్ఆర్హెచ్ బ్యాటర్ అయితే విన్ అవుతాడు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ విన్ అయ్యాడంటే ఈరోజు కూడా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంటాం. చూద్దాం ఎంత మనకు. డాట్ ఒక 4 కొడితే సిఎస్కే బ్యాటర్ అయితే గెలుస్తాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్ కూడా చాలా ట్రై చేస్తున్నాడు కావడానికి. చూద్దాం ఇంతవరకు. డాట్ నాట్ వైట్. 4. సిఎస్కే గెలిచింది. సిఎస్కే బ్యాటర్ అయితే గెలిచాడు. చూడండి ఈరోజు ఈవినింగ్ కూడా సిఎస్కే గెలుస్తుంది. వెయిట్ అండ్ సీ. ఈ గేమ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.